వర్షం పడుతుంది లైట్గా. ఒక చిన్న జెన్ స్టోరీ, చాలా చిన్నది. పట్టుకో. ఒక చెట్టు కింద ఒక సన్యాసి లేదా ఒక మాస్టర్ మెడిటేషన్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ అతను ఎంతసేపు చేస్తే అంతకంటే ఎక్కువసేపు చేయడానికి ఒక ట్రై చేస్తూ ఉంటాడు. ఒక ప్రొఫెసర్, బాగా చదువుకున్నవాడు, ఇంటలెక్చువల్, బాగా తెలివి ఉంది నాకు అని అనుకున్న ఫీల్ అయ్యి విర్రవీగే వాళ్ళు ఉంటారు కదా. ఈ మాస్టర్ మాత్రం ఏం మాట్లాడలేదు. ఏ మాస్టర్ మంచి కుదిరిందా మెడిటేషన్ చేయాలా, ఇట్లా ఈ టైప్ వీడనమాట. ఈరోజు మీకంటే 10 నిమిషాలు ఎక్కువనే చేసిన నేను, మీరు మంచిగా తినాలి ఏదో చెప్తుంది. ఒకసారి ఇతను అడిగాడు ప్రొఫెసర్, మాస్టర్ మీరు రోజు మెడిటేషన్ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను, నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా, చెప్పమంటారా అంటే చెప్పండి పర్వాలేదు. ఒక పెండ కుప్ప ఉంటుంది, పెండ కుప్ప అట్లా కనిపిస్తున్నారు మీరు అని చప్పట్లు కొట్టి నవ్వాడండి. ఏం పోలిక, పర్వాలేదండి సరే అన్నాడు. మరి నన్ను చూస్తే మీకేమనిపించింది చెప్పరా. నాకు ఒక అద్భుతమైన ఉద్యానవనం పూల కుప్పలాగా అనిపిస్తున్నారు. థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇంటికి వెళ్ళి భార్యతో ఏమండి అంత హ్యాపీగా ఉన్నారు అంటే, ఈరోజు ఒక వండర్ జరిగింది. నా ఎదురు ఉంటాడు ఒక మాంక్, రోజు ధ్యానం చేస్తాడు. ఇట్లా జరిగింది. ఏం జరిగింది అంటే, ఆయన చూస్తేనేమో నాకు పెండ కుప్పలాగా అనిపిస్తుంది అని చెప్పాను. ఆయనేమో నేను పూల కుప్పలాగా అంటే, అతను చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అయి ఉంటాడు. ఎందుకంటే నీ మనసులో ఏది ఉంటే అదే నీకు కనిపిస్తుంది యాక్చువల్లీ. సో అతను నీకు పెండ కుప్పలాగా ఎందుకు కనిపించినట్టే నీ మనసులో అది ఉంది కాబట్టి. సో నువ్వు పూల కుప్పలా ఎందుకు కనిపించావంటే అతని మనసులో. సో ఇది ఒక గొప్ప రెవల్యూషన్. ఏందో తెలుసా, నువ్వు రోడ్డు మీద పోతున్నావు, సినిమా చూస్తున్నావు, నీకు చీరలు ఇష్టమైతే చీరలే చూస్తావు సినిమా, నీకు ఫైట్ ఇష్టమైతే ఫైట్లే చూస్తావు. నువ్వు సినిమాని ఎప్పుడు చూడవు సమగ్రంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీకు ఆకలి అయింది, హోటల్ని ఎత్తుకులాడుతున్నావు, పాన్ కావాలి, పాన్ డబ్బనే ఎత్తుకులాడుతున్నావు. సో నీ మైండ్లో ఏది ఉంటే అదే, మిగతా అంతా పక్కకి జరిగి నీ మైండ్ దాన్నే చూస్తుంటది. అంతే. ఒకవేళ నీ మైండ్లో ఏమి లేదనుకో, అప్పుడు ఏది ఉందో దాన్ని చూస్తావు. వెతుకులాట ఉండదు ఇంకా. అది నిన్ను చూస్తే నాకేం కనిపిస్తుంది చెప్పనా, మంచి పూల కుప్ప కనిపిస్తుంది. నిన్ను చూస్తే నాకేం కనిపిస్తలేదు, నిన్ను చూస్తే నాకు మచ్చలేని చందమామ అని ఎప్పుడు అనుకుంటాం అక్కనే. ఇంకోటి, నిన్ను చూస్తే నాకని ఆలోచించిన వెంటనే అంటే మేము అనుకున్నది చెప్పిన. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఏమనిపించలేదు. సరే.